చూడమ్మా, డిఫైన్ I1 అండ్ I2. సో వై ఇస్ I2 is greater than I1 ఫర్ గివెన్ atom కి. సో ఆ క్వశ్చన్ అమ్మా, దీన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త అండి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పేపర్ లో ఖచ్చితంగా పడిపోయే క్వశ్చన్ ఇది, కెమిస్ట్రీ. ఫస్ట్ I1 అంటే ఏం తెలుసమ్మా, ఆటమ్ నుండి ఫస్ట్ ఎలక్ట్రాన్ ని తీసే ఒక ఎనర్జీని I1 అంటారు. ఓకేనమ్మా, ఈ ఈక్వేషన్ కూడా రాయాలి. ఇది ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటారు. సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ, it is the minimum amount of energy required to remove the valence electron from the unipositive gases ion. అంటే దీనికి అర్థం ఏంటంటే, మీ ఈక్వేషన్స్ రాయాలమ్మా, మీరు గుర్తుపెట్టుకొని రాయండి. దీనికి అర్థం ఏంటంటే సింపుల్, ఇది సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటే ఎక్స్ ప్లస్ నుండి, ఈ ఎక్స్ ప్లస్ నుండి ఇంకొక ఎలక్ట్రాన్ తీసేందుకు ఎంత ఎనర్జీ కావాలి, అదే సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ. డన్. సో అప్పుడు ఈక్వేషన్ రాస్తారు. నెక్స్ట్ థర్డ్, I2 greater than I1. X the unipositive ion, X plus contains more protons than electrons. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, దానికి ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, చూడండి, పేరెంట్ ఆటమ్ ఎక్స్ అంటే ఆ ప్రొటాన్స్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్. ఇందులో ఈ పేరెంట్ ఆటమ్ ఎక్స్ లో ప్రొటాన్స్ ఎలక్ట్రాన్స్ న్యూట్రల్ గా ఉంటాయి. ఓకే, సో ఒక ఎలక్ట్రాన్ పోతే ఎక్స్ ప్లస్ అవుతుంది, ప్రొటాన్స్ సేమ్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ మాత్రం ఒకటి తగ్గిపోతుంది. సో ప్రొటాన్స్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువగా ఉంటది, కాబట్టి మోర్ ప్రొటాన్స్ దెన్ ఎలక్ట్రాన్స్. అర్థమైందమ్మా, సింపుల్, ఏమి లేదు. పేరెంట్ ఎక్స్ ఆటమ్ లోని ప్రొటాన్స్ ఎలక్ట్రాన్స్ న్యూట్రల్ ఉంటాయి, ఒక ఎలక్ట్రాన్ పోతే ఎక్స్ ప్లస్ అనేది పోతుంది, ప్రొటాన్స్ మాత్రం సేమ్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ మాత్రం తగ్గిపోతుంది. ఓకేనమ్మా, అందుకే ప్రొటాన్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రాన్స్. సో ఇట్స్ పాజిటివ్ న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్. ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ ప్రొటాన్ సంఖ్య ఇది మారదు ఎప్పుడు కూడా. ఓకేనమ్మా, ఒక ఎలక్ట్రాన్ పోతే ఎలక్ట్రాన్స్ తగ్గిపోతాయి, కానీ షీల్డింగ్ అడ్డుపడడం తగ్గుతుంది, కాబట్టి న్యూక్లియస్ మిగిలిన ఎలక్ట్రాన్స్ ని బలంగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఇక్కడ పాజిటివ్ న్యూక్లియర్ ఛార్జ్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఆల్వేస్ ఇంక్రీజ్. హెన్స్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆన్ ది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్. ఇక్కడ ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ని బలంగా ఆకర్షిస్తాయి అనమాట. ఎప్పుడైతే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఎక్కువైతే న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ని బలంగా అట్రాక్ట్ చేస్తుంది. సో ముఖ్యంగా న్యూక్లియస్ దేన్ని అట్రాక్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ లో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, బయట ఎలక్ట్రాన్స్, అవుట్ సైడ్ ఎలక్ట్రాన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఓకేనమ్మా, కాబట్టి బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ పై అట్రాక్షన్ పెరుగుతుంది. నెక్స్ట్, సో మోర్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద సెకండ్ కేస్. హెన్స్ I2 is greater than I1. అంటే చూడమ్మా, అటామిక్ ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, నెక్స్ట్ సెకండ్ కేస్ లో న్యూక్లియస్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటది, కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ తీయడం చాలా కష్టం. ఓకేనమ్మా, డన్. సో ఎక్కువ ఎనర్జీ అవసరం, అందువల్ల I2 ఆల్వేస్ గ్రేటర్ దెన్ I1. స్ట్రాంగ్ అట్రాక్షన్, మోర్ ఎనర్జీ నీడెడ్, అట్రాక్షన్ ఎక్కువ, ఎనర్జీ కూడా ఎక్కువ, అందుకే I2 is greater than I1. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ IE. ఓకేనమ్మా, ఫస్ట్ పాయింట్, అటామిక్ రేడియస్. యాజ్ ద అటామిక్ రేడియస్ డిక్రీజెస్, ది న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆన్ ది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. సో IE వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, అటామిక్ రేడియస్ అంటే ఆటమ్ ఒక సైజ్ అనమాట. అటామిక్ రేడియస్ డిక్రీజెస్, న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, సో IE వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. అంటే అటామిక్ రేడియస్ ఈక్వల్ టు ఆటమ్ సైజ్. ఆటమ్ రేడియస్ తగ్గితే అటామిక్ రేడియస్ కనుక పొరపాటున డిక్రీజ్ అయితే ఈ యొక్క ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటది. ఎలక్ట్రాన్స్ దేని దగ్గరగా ఉంటది, న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటది. అప్పుడు అట్రాక్షన్ ఆటోమేటిక్ ఏమవుతుంది, పెరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడం చాలా కష్టం. లేదమ్మా, ఒక షార్ట్ గా చెప్తాను చూడమ్మా. అటామిక్ రేడియస్ అంటే ఏంటి, ఆటమ్ ఒక సైజ్. అటామిక్ రేడియస్ కనుక తగ్గితే ఈ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ కి చాలా దగ్గరగా ఉంటాయి, అప్పుడు అట్రాక్షన్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. అంతే, సింపుల్. ఓకేనమ్మా, నెక్స్ట్ న్యూక్లియర్ చార్జ్. The effective nuclear charge increases the force of attraction on the valence electron increases, so IE value also increases. అంటే ఇంతకి అర్థం ఏంటంటమ్మా, ఈ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ అంటే న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ని ఎంత బలంగా ఆకర్షిస్తుందో అని చెప్పడం. ఓకేనమ్మా, ఒకవేళ ఇది పెరిగితే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ పై అట్రాక్షన్ అనేది పెరుగుతుంది. ఓకేనమ్మా, ఇక్కడ ఎలక్ట్రాన్ తీసేయడం కష్టం, IE అనేది
పెరుగుతుంది. ఓకేనమ్మా, సింపుల్ గా మోర్ న్యూక్లియర్ చార్జ్ మోర్ అట్రాక్షన్, హయ్యర్ అయనైజేషన్ ఎంథాల్పీ. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. atoms with completely filled or off filled subshells are more stable than the others, so IE value are more for stable atoms. పాయింట్ చూడండి అమ్మా, ఇది కూడా సింపులే. కొన్ని ఆటమ్స్ లో స్పెషల్ స్టెబిలిటీ అనేది మనకి ఉంటది. ఆఫ్ ఫిల్డ్ సబ్షెల్, ఓకేనమ్మా, దాంట్లో P3 D5 ఉంటది. ఓకేనమ్మా, నెక్స్ట్ ఫుల్లీ ఫిల్డ్ సబ్షెల్ లో S2 P6 అనేది ఉంటది. ఓకేనమ్మా, చాలా స్టేబుల్ గా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ బలంగా పట్టుకొని ఉంటాయి. ఎలక్ట్రాన్ తీసేయడం చాలా అంటే చాలా కష్టం, అందువల్ల ఇక్కడ అయనైజేషన్ ఎంథాల్పీ చాలా ఎక్కువగా ఉంటది. ఓకేనమ్మా, దాని సింపుల్ గా నైట్రోజన్ అంటే ఆఫ్ ఫిల్డ్, నియాన్ అంటే ఫుల్లీ ఫిల్డ్. నైట్రోజన్ ఆఫ్ ఫిల్డ్, ఎలక్ట్రాన్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటది. నియాన్ అంటే ఫుల్లీ ఫిల్డ్, అయనైజేషన్ ఎంథాల్పీ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటది. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ screening effect. The electrons present in the inner orbits acts as a screen between nucleus and valence electrons. ఇక్కడ చెప్పుకుందాం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఏమి లేదు, మనకి ఇన్నర్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటాయి. ఇవి స్క్రీన్ అడ్డుగా పనిచేస్తాయి. అందువల్ల వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియస్ అట్రాక్షన్ అనేది తగ్గుతుంది. ఓకేనా, దీనినే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని అంటారు. When the number of electrons in the inner orbits increases, the screening effect also increases. ఓకేనా, ఇక్కడ జాగ్రత్త వినండమ్మా. ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఒక స్క్రీన్ లాగా పనిచేస్తాయి. అవి పెరిగితే న్యూక్లియస్ అట్రాక్షన్ ఎక్కువగా అడ్డుకుంటాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ పై అట్రాక్షన్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది. ఓకేనమ్మా, అందువల్ల నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్నర్ ఆర్బిట్స్ ఇంక్రీజెస్, ది స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆల్సో ఇంక్రీజెస్. ఎలక్ట్రాన్స్ తీయడం సులభం కానీ అయ్యి తగ్గుతుంది. నెక్స్ట్ ది స్క్రీనింగ్ ఎఫెక్ట్ రెడ్యూసెస్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్, సో ఐఈ వాల్యూ డిక్రీజెస్. సో దీనికి అర్థం ఏంటంటే అమ్మా, సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఇన్నర్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ అట్రాక్షన్ ని అడ్డుకోవడం అనమాట. ఏంటి స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, లోపల ఎలక్ట్రాన్స్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఈ యొక్క న్యూక్లియస్ అట్రాక్షన్ ని అడ్డుకోవడం. కాబట్టి ఇక్కడ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఓకేనమ్మా, డన్. ఒకసారి ఎలక్ట్రాన్స్ తీసేది సులభం కాబట్టి ఈ ఐఈ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ పెనట్రేటింగ్ ఎఫెక్ట్. ఇన్ ది గివెన్ సెల్ ది పెనట్రేటింగ్ పవర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ డిక్రీజెస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ S greater than P greater than D greater than F, సో ఐఈ వాల్యూ డిక్రీజ్ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే జాగ్రత్తగా వినండి. సో పెనట్రేషన్ అంటే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ కి ఎంత దగ్గరగా వస్తుందో చెప్పేది పెనట్రేషన్ అంటారు. అంటే S greater than P greater than D greater than F, S ఆర్బిటల్ న్యూక్లియస్ కి చాలా దగ్గర, అట్రాక్షన్ ఎక్కువ. ఓకేనమ్మా, మళ్ళీ F ఆర్బిటల్ లో దూరం ఉంటది, అట్రాక్షన్ తక్కువ. అర్థమవుతుందా? S ఆర్బిటల్ లో న్యూక్లియస్ కి చాలా దగ్గర, అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంటది. F ఆర్బిటల్ న్యూక్లియస్ దూరం ఉంటది, అట్రాక్షన్ చాలా తక్కువ ఉంటది. కాబట్టి అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది S టు F. ఎలక్ట్రాన్ తీసేయడం సులభంగా అవుతుంది కాబట్టి ఇక్కడ ఐఈ కూడా అదే ఆర్డర్ లో తగ్గుతుంది. ఓకేనమ్మా, డన్. సో ఐ వాల్యూ డిక్రీజ్ ఇన్ ద సేమ్ ఆర్డర్, అంతే. క్లియర్? ఓకేనమ్మా, డన్. ఇదమ్మా ఎస్ఏ. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఎస్ఏ. థ్యాంక్ యూ.